వన్యప్రాణులను సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో అడవి వన్యప్రాణుల దాడిలో మృతి చెందిన పశువుల లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన నష్టపరిహార చెక్కును ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అటవీ వన్యప్రాణుల దాడులలో ఆస్తి నష్టం సంభవించిన లబ్ధిదారులకు శ్రేయస్సు లక్ష్యంగా ముఖ్యమంత్రి నష్టపరిహారాన్ని మంజూరు చేస్తున్నారని అన్నారు. ఏదైనా పెద్ద పులి గాని చిరుత పులి గాని ఏదైనా వన్య ప్రాణులు మరి మనుషుల పైన అటాక్ చేయడం గాని పశువులు గాని పెంచుకున్నటువంటి ఇతర ప్రమాదానికి గురితే దానికి నష్టపరిహారం ఇచ్చే చట్టం రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇద్దరికి ఒకరికి 39,000 రూపాయలు వాళ్ళ గేదె చనిపోయినందుకు, ఇంకొకరికేమో 25,000 రూపాయలు ఇద్దరికి నష్టపరిహారం 2 మాసాలలోనే ఇవ్వడం జరిగింది. సమాజంలో మనందరికీ పర్యావరణంలో భాగంగా అవి కూడా జీవించే హక్కు కూడా ఉంది కాబట్టి వాటి రక్షణ కొరకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఇటువంటి అఘాయిత్యాలు జరిగినప్పుడు దానిపైన మనము వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే అవకాశం ఒక్కటి